అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సీ గ్రీన్ కలర్ శారీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ శారీ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను చాలా శారీస్ని, హాఫ్ శారీస్ని, అలాగే డ్రెస్సెస్ని, జ్యువెలరీ సెట్స్ని, దుపటాస్ని, స్కార్ఫ్ని, బ్యాగ్స్ని, బ్యాంగిల్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. సో ఒకసారి అయితే శారీని చూసేసిద్దాము, ఎలా ఉంది ఏంటి అవన్నీ అయితే నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే శారీ అయితే ఇలా క్లాత్లో అయితే ప్యాక్ చేసి ఇవ్వడం జరిగిందనమాట. ప్లాస్టిక్ కాకుండా ఇలా క్లాత్లో అయితే చేసి ఇచ్చేసారు, చూడవచ్చు. ఇది కూడా మనకు ఒక సిల్క్ టైప్ క్లాత్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఎలా ఉంది ఏంటి, ఎంత కాస్ట్, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు శారీ అయితే ఇలా సీ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ తోటి అయితే రావడం జరిగింది. చాలా మంచి కాంబినేషన్ అని చెప్పవచ్చు అనమాట. మనకు ఈ రెడ్ బార్డర్ రావడం వల్ల శారీకి అయితే మంచి లుక్ వచ్చింది. అదేవిధంగా మనకి ఇది మొత్తం టస్సర్ సిల్క్ ఉంటుంది కదా, ఆ దాంతో రావడం జరిగింది. ఈ ప్యాక్ చేసింది కూడా మనకు ఇలా అయితే మొత్తం బార్డర్ తోటి అయితే వచ్చేసింది. నేను ఈ శారీని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక స్టిక్కర్ కూడా ఇచ్చేసారు, సంగీతాన్ని కూడా. మనకు శారీ మొత్తం ఇట్లా టిష్యూ టైప్లో అయితే రావడం జరిగింది. మనకి ఇందులో బ్లౌజ్ కూడా వచ్చేసింది. అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూడవచ్చు. నేను ఈ స్టిక్కర్ని తీసేసి కూడా మొత్తం 1 by 1 అయితే క్లియర్గా చూపిస్తాను. మనకు ప్రింట్ ఎలా వచ్చేసింది, లోపల క్వాలిటీ ఎలా ఉంది, స్మూత్గా ఉందా లేదంటే రఫ్గా ఉందా, ఇవన్నీ క్లియర్గా అయితే చూపిస్తాను, చూడవచ్చు. ఇక్కడ శారీకి హైలైట్ వచ్చేసి మనకు ఏనుగులు, అలాగే పికాక్స్ అవన్నీ అయితే మంచి ప్రింట్ తోటి అయితే వచ్చేసింది అనమాట. దానివల్ల శారీకి అయితే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పిన్స్తో కూడా వీళ్ళు ప్యాక్ చేయడం జరిగింది. ఆ పిన్స్ని కూడా నేను జాగ్రత్తగా తీస్తున్నాను, ఎందుకంటే మనకు ఆ పోగులు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చాలా జాగ్రత్తగా అయితే హ్యాండ్ తోటి అయితే తీస్తున్నాను. మళ్ళీ సీజర్ కానీ ఏదైనా అయితే మళ్ళీ హోల్స్ పడే ఛాన్సెస్ ఉందని ఇలా అయితే నేను తీస్తున్నాను. మనము మామూలుగా శారీస్కి ఇలా మధ్యలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే హోల్స్ పడడం కానీ థ్రెడ్స్ కానీ మొత్తం పోతాయి. మనకు బార్డర్ అయితే పెద్ద బార్డర్ అయితే ఇచ్చేసారు, పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట లుక్ వైజ్గా కానీ. ఇంకా మనం కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అఫీషియల్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది. మనకు పార్టీ వేర్స్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ, ఫెస్టివల్ టైంలో కానీ వీటన్నిటికైతే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఫోటోషూట్స్ కూడా చాలా లైట్ కలర్లో మంచి లుక్ అయితే వస్తుంది. అందులో డార్క్ రెడ్ కలర్ ఉండడం వల్ల మనకు శారీ అయితే హైలైట్ అవుతుంది. ఇందులో మొదటిగా మనం చూసుకున్నట్టయితే బ్లౌజు మన కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ ఇచ్చేసారు. సేమ్ మన శారీకి బార్డర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మనకు బార్డర్ ఇచ్చారు. పైన చూసుకున్నట్టయితే చిన్న బార్డర్ తోటి మనకు లీవ్స్ మధ్యలో డిజైన్ తోటి అయితే వీళ్ళు థ్రెడ్ వీవింగ్ తోటి మనకు డార్క్ రెడ్ కలర్లో అయితే ఇచ్చేసారు. లోపల వచ్చేసి మనకు కొంచెం ఆరెంజ్ టైప్లో గోల్డ్ మిక్స్ అవ్వడం వల్ల మనకు ఆరెంజ్ టైప్లో అయితే కనిపిస్తుంది అనమాట. శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా చాలా షైనింగ్గా ఉంది. కింద చూసుకున్నట్టయితే మనకు బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ సేమ్ యాజ్ టీజ్గా ఆ శారీకి ఎలా ఉందో అలాగే ఇచ్చారు. మధ్యలో కూడా మనకు ప్లెయిన్ కాకుండా అక్కడక్కడ అయితే ఇలా మనకు థ్రెడ్ వీవింగ్ తోటే చేయడం జరిగింది. కింద బార్డర్ చూసుకున్నట్టయితే ఇక్కడ పికాక్స్ అలాగే ఎలిఫెంట్ డిజైన్ తోటి అయితే చాలా మంచి హైలైట్ చేశారు. అంటే పైన ఇచ్చి మధ్యలో ఏదైతే చిన్న బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ ఇచ్చి మళ్ళీ కింద కూడా సేమ్ డిజైన్ తోటి అయితే పెద్ద బార్డర్ని ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే శారీ వచ్చేసి సీ గ్రీన్ కలర్లో కొంచెం యాష్ కూడా మిక్స్ అయినట్టుగా మనకు ఉంటుంది, చూడవచ్చు. అలాగే దీంట్లో మెయిన్ వచ్చేసి గోల్డ్ థ్రెడ్స్ అయితే వీవింగ్ చేయడం వల్ల మనకు షైనీగా అయితే ఉంది. టస్సర్ సిల్క్ అంటారు కదా, సో అలా. ఇంకా మనకు బనారస్ కూడా మిక్స్ అయినట్టుగా ఉంది అనమాట. ఎగ్జాక్ట్గా అయితే నాకు అర్థం కాలేదు, బట్ చూడంగానే నచ్చేసింది. నేను ఈ శారీని అయితే తీసుకోవడం జరిగింది. ఈ శారీకి కూడా సేమ్ పైన రెడ్ కలర్ బార్డర్ చిన్నగా వచ్చేసి కింద మనకు పెద్ద బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఇక్కడ పళ్ళు చూసుకున్నట్టయితే మంచి గ్రాండ్ లుక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు. ఏదైతే మనకు బ్లౌజ్ ఉందో సేమ్ అలాగే
కొంచెం ఆరెంజ్ మిక్స్లో ఇచ్చారు. సేమ్ బార్డర్ రెడ్ కలర్లో డార్క్ రెడ్ ఇవ్వడం వల్ల లుక్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది. వీటిపైన కూడా మనకు మామిడి పిందెలు అలాగే కొంచెం ఫ్లవర్స్ అలాంటి టైప్లో అయితే డిజైన్ వేశారు, చూడవచ్చు. మనకు కింద కూడా మళ్ళీ ఇలా మనము ముళ్ళు వేసుకునే విధంగా కూడా మనకు మంచి క్లాత్ అయితే ఇచ్చారు. జస్ట్ తీసేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మనకు పళ్ళుకైతే మెయిన్ అలాంటిది నార్మల్గా ఉంచుకుంటే అంత బాగుండదు, వాటికి హ్యాంగింగ్స్గా ఉంటేనే శారీ అయితే బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ శారీ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.